హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కేతనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు నేను మన ఫామ్లోకి వచ్చానండి. ఎందుకు వచ్చాను అంటే 2 బొప్పాయి మొక్కలు తీసుకున్నాను. అవి తీసుకున్న వెంటనే నాటేస్తే పని అయిపోద్ది, ఇంటి దగ్గర పెడితే మళ్ళీ బద్దకిచ్చేస్తామని చెప్పేసి బొప్పాయి మొక్కలు నాటడానికి వచ్చానండి. వచ్చిన వెంటనే నాకు ఏం కనపడింది అనుకుంటున్నారు? అందంగా పచ్చగా, చూసారా ఎంత ఆనందమో నా కళ్ళల్లో. కొత్తిమీర కనిపించింది. చూసిన వెంటనే దాన్ని కోసుకొని ఇంటికి వెళ్ళి కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకొని అర్జెంటుగా తినేయాలి అనిపించింది అనమాట. అంతే కొయ్యడం మొదలు పెట్టామండి. చూసారా కోస్తుంటే ఎంత వాసన అంటే, చూసారా మన చేతులతో మనమే నాటుకుని, చూసారా కోసుకుని పచ్చడి చేసుకొని ఎంత మంచి పని చేస్తున్నామండి మనం. ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏ మందులు కొట్టకుండా ఓన్లీ విత్తనాలు తెచ్చి అలా వేస్తే ఒక 30 రోజులైందేమో వేసి చక్కగా మొలిసింది. దాన్ని ఏం చేసుకోవాలో దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంతే అండి. నేల తల్లికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. దానికి హాని చేయకుండా ఉంటే అన్నీ మనకి ఇస్తాయండి. ఇది ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి చక్కగా. మామూలు నాటు విత్తనాలు తెచ్చుకొని ఒక పేపర్ మీద వేసుకొని ఒక చపాతీలు చేసుకుని దాంతో ఒకసారి ఇలా నలిపేసుకొని ముక్క చక్కాలు అవుతాయండి. వాటిని ఒక రోజు నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, నానబెట్టుకుంటే బాగా వస్తాయి కదా. నానబెట్టుకుని జస్ట్ అలా చల్లేసుకుని ఒక వారం రోజులు 4 రోజులకి మొక్కలు వచ్చేస్తాయి, చిన్న మొక్కలు వచ్చేస్తాయి అనమాట. అవి 30 రోజులకి ఇలా వస్తాయి అనమాట. ఇదిగో చూసారా, వాటికి మట్టి ఉంటుంది కాబట్టి ఆ వేర్లన్నీ ఒక బకెట్లో ముంచేసుకుంటే మట్టి పోతుంది. మనం బయట కొన్నదైతే ఉప్పు నీటిలో నానబెట్టి ఇవన్నీ చెయ్యాలి, కానీ వీటికి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టలేదు కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వేర్లన్నీ కట్ చేసేసుకుని నీట్గా ఒకసారి కడిగేసుకుని రెడీ తినడానికి ఈటు రెడీ అలా ఉంటుంది అనమాట. ఆ పక్కన చూసారా అన్నీ జామాయిల్ మొక్కలు, టేకు మొక్కలు, వేప మొక్కలు ఇవన్నీ వేసామన్నమాట. ఫినిషింగ్ చుట్టూరు గోడలో వస్తుందని అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అంటే వేప మొక్కలు కషాయం చేసుకుని ఈ మొక్కలన్నింటికి కొట్టుకోవడానికి మనకి అవసరం ఉంటుంది కదండి వేప, అందుకని చెప్పి వేప మొక్కలు కూడా నాటామన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళు వేస్ట్ చేయకుండా 2 బొప్పాయి మొక్కలు తెచ్చాను అన్నాను కదండి, ఆ మొక్కలు నాటాను కదా, ఆ మొక్కలకి వేస్తున్నాం అనమాట. ఇవన్నీ టమోటో మొక్కలు అనమాట. టమోటో నారు తీసుకొని ఒక దిక్కున వేసి అవి కొంచెం మొక్కలు వచ్చిన తర్వాత ఇలాగ నాటుకున్నాం అనమాట అండి. నేను బొప్పాయి మొక్క, టమాటో మొక్కలు కూడా బాగా వచ్చినాయండి. వాటికి కూడా మనం వాటర్ డ్రిప్ ఉంటుంది కదండి, ఆ డ్రిప్ ద్వారా వాటర్ వెళ్తుంది అంతే. ఆ నీళ్ళే మళ్ళీ మొక్కలకి వేస్తున్నాం అనమాట. సేవ్ వాటర్, సేవ్ నేచర్. మన చేతులతో మనం పండించుకుని తిని మన హెల్త్ని కూడా సేవ్ చేసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతులతో మనం పండించుకొని వీలైనంత వరకు తినడమేండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ పెంచుకుని తినండి, ఆరోగ్యంగా ఉండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం.